స్తోత్రం. దైవాశీస్సులు. 106 కీర్తన 23 వచనం. దేవుని పిల్లలారా, కంటిన్యూస్గా ఒకే విషయాన్ని ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవంగా నేను కూర్చున్నప్పుడు ఈ అధ్యాయం స్కిప్ చేద్దాం అనుకున్నా, కానీ ఆత్మదేవుడు ఒప్పుకోలా. ఇది ఆత్మదేవుడు ఇష్టపడి మాట్లాడుతున్న మాటలు, నా కోసం మీకోసం. రోజు వింటున్న వారికి కనెక్షన్ అంతా తెలుసు. 23 వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లుగా ఆయన కోపం చల్లారుటకై ఆయన ఏర్పరచుకునే మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. ఎప్పుడైతే వారు ప్రభువుని మర్చిపోయారని మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నామో, దూడం చేసుకున్నారని, గడ్డి మేసే దూడకి తన మహిమ స్వరూపైన దేవుణ్ణి మార్చారనుకున్నామో, ఆయన చెందవలసిన మహిమను దూడకి, గొర్రెలకి పెడతా, పురుగులకి, పక్షాదులకి పెడుతున్నారు. కారణం ఏంటంటే వారు దేవునికి మనస్సులో చోటీ లేదంట. ఈ విషయాన్ని 1వ అధ్యాయం రోమపత్రికలో భక్త పౌలు గారు రాస్తారు. వారు ఎందుకని ఈ యొక్క చతుష్పాద జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, పురుగుల్ని దేవతలుగా చేసుకుంటున్నారంటే, దేవుళ్ళుగా చేసుకుంటున్నారంటే, వారు దేవునికి మనసులో చోటీ లేదంట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. వాళ్ళు పురుగుల్ని, రకరకాలైన రెక్కలు కలిగిన వాటిని, రకరకాలైన ముక్కులు మూతులు కలిగిన వాటిని, కాళ్ళు ఏళ్ళు కలిగిన వాటిని, వివిధ కలిగిన వాటిని ఏ రీతిగా దేవుడు వాళ్ళు చేసుకున్నారంటే, పడిపోయిన దేవదూతలు ఆది కాండంలో 5వ అధ్యాయంలో పడిపోయిన దేవదూతలు ఈ అందమైన ఆడవాళ్లతో కూడారు. వాళ్ళకు పుట్టిన రూపాలే. ఆ తర్వాత వాళ్ళు ఈ స్త్రీలనే కాదు, జంతుజాలంతో, పశుపక్షాదులతో కూడా వాళ్ళు కూడారంట. అందుకని అలాంటివి దేవుళ్ళుగా ఆ పడిపోయిన దేవదూతలే వీళ్ళ ముందు పెట్టారు. అవన్నీ మన బైబిల్ గ్రంథంలో వివరంగా లేవు, కానీ హిందూ మత గ్రంథాల్లో, హిందూ గుళ్ళ మీద ఆ బొమ్మలన్నీ మీరు చూడవచ్చు. అవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది పడిపోయిన దేవదూతలు. వాటికి ఆ రూపాలు రావడానికి గల కారణం ఆ జంతువులతోనూ, ఆ పక్షులతోనూ వాళ్ళు కూడారు. ఎవరు? పడిపోయిన దేవదూతలు. అందుకని దేవుడు మొత్తాన్ని నాశనం చేసేసాడు. ఎవరిని ఉంచలా, పక్షులను ఏం ఉంచలా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, వాళ్ళు ఆ రకంగా చేస్తే నేను నశింపజేస్తానని చెప్పాడంట. నేను నశింపచేస్తానని అనుకుని అని అనలేదు, నశింపచేస్తానను అనెను. అన్నాడంటే మోషే గారితో అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లుగా ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ప్రభు స్తోత్రం. చూసారా ఎంత కోపం ప్రభువారికి వచ్చిందో. ఆ ప్రభువారి యొక్క కోపం చల్లార్చడానికి వారికి వీరికి మధ్య మోషే గారు అడ్డం పడ్డాడు. కొన్ని సందర్భాల్లో ప్రభువారు మోషేతో ఏం మాట్లాడారో మీకు తెలుసుగా. నువ్వు తప్పుకో, వీళ్ళందరం చంపేస్తాను, నీలో నుండి పరిశుద్ధమైన జనాంగాన్ని నేను నా కోసం ఏర్పాటు చేసుకుంటాను, నువ్వు తప్పుకో అన్నాడు. అయ్యా తప్పుకుంటాను, కానీ శత్రువులందరూ వింటారయ్యా, ఐగుప్తీయులు వింటారయ్యా, ఏ కార్యాలు నువ్వు చేసావు ఆ జనులందరూ వింటారయ్యా, వారిని చేర్చలేక వారిని చంపేసాడు అని మిమ్మల్ని అంటారయ్యా. నాలో నుంచి నేనే ఒక వంశంగా మారటం, నేనే ఒక దేశంగా మారటం, నేనే ఒక గొప్ప జనంగా అవ్వటం, నేనే ప్రపంచంలో నీ చేత ప్రత్యేకించబడి అవటం అంతకంటే సంతోషకరమైన సంగతి ఏముంది? అది బాగానే ఉంది, కానీ అయ్యా మీ నామం పరిపూర్ణంగా అవమానపరచబడుతుంది, వారిని చేర్చలేక చంపేసాడనే చెడ్డ పేరు మీకు వస్తుంది, కాబట్టి వద్దయ్యా. అడ్డుపడ్డాడు. ఈ అనుభవం మనకు రావాలండి. వినుచున్న బిడ్డలారా, మనం అడ్డుపడేవారంగా నువ్వు ఎప్పుడైతే అడ్డుపడతావో అదే మేలు నీకు ఎప్పుడు అవసరం అప్పుడు వచ్చి ప్రత్యక్షం అవుద్ది. స్తోత్రం. మనం రోజు మేలు కోసం ఎదురు చూసేవాళ్ళం కాదు, మేలు పొందాలని ఆశపడటమే కాదు,
ఎవరైతే దేవుని మీద తిరుగుబాటుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో, ఎవరి మీద అయితే దేవుడు కోపంగా ఉన్నాడో వారి విషయంలో అడ్డుపడే వారంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు మన అందరిని అభిషేకించి ఆశీర్వదించి బలపరిచి విజ్ఞాపనకర్తలుగా మార్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.